చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలా రోజులు అయితే అయిపోయింది కదా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయక. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బతుకమ్మ వ్లాగ్ అనమాట. సో నేను ఫెస్టివల్వి ముందుకు పెడతాను వ్లాగ్స్, తర్వాత ట్రిప్వి ఐ మీన్ తిరుమలవి మా గుండ్లు ఇవన్నీ తర్వాత పెడతాను. సో 3 days ఉన్నాము తిరుమలలో, అన్ని వ్లాగ్స్ తీశారు. 3 days సపరేట్గా పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈరోజు బతుకమ్మ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. మంచిగా ఉంటుంది, మీకు ఇంట్రెస్టింగ్గా. సో చూసి ఎంజాయ్ చేయండి. ఓన్లీ మా గల్లీ వరకే ఆడుకుంటాము, ఎందుకంటే అన్ని దగ్గర మనకి ఇష్టమైనవి పెట్టారు కదా, మనం ఇష్టం వచ్చినట్టు కూడా ఆడలేము, కొంచెం క్లమ్జీగా ఇరికిరిగ్గా ఉంటుంది కాబట్టి. సో మా గల్లీలోనే మాకు ఇష్టం వచ్చినంత టైం ఆడేసి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కూడా కొద్దిసేపు అందరితో ఆడేసి అప్పుడు బతుకమ్మని నిమజ్జనం చేసి ఇంకా కట్టమైసమ్మ దర్శనం చేసుకొని వస్తాము. ఇయర్ కూడా అలాగే అయిందనమాట. సో వ్లాగ్ అయితే చూసేయండి. నేను నాకు ఇష్టమైన ఒక థింగ్తోనే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, అదేంటో మీకు ముందు తెలుస్తుంది వీడియో క్లిప్లో. అండ్ అంతే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నాకు ఇష్టమైన థింగ్తో స్టార్ట్ చేస్తానన్నాను కదా, అదే ఈ చాయ్ అండ్ మురుకులు అనమాట. తెలంగాణ ఫేవరెట్ ఫుడ్ అనమాట ఈ టైంలో, ఫెస్టివల్స్ టైంలో. సో నేను కూడా దీంతోనే స్టార్ట్ చేసేస్తున్నాను. సో చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా అది నా టీ టైం. అండ్ దాని తర్వాత ఇంకా ఏమంటారు వడలు వేసాను. బాగా మంచిగా వచ్చాయి, మా డాడీ మెచ్చుకున్నారనమాట. సో డాడీ తమ్ముడు ముందు తినేసారు, ఇంకా ఇక్కడ లక్కీ ఫోన్ చూస్తుంది. అండ్ నేను మమ్మీ ఇంకా మెల్లిగా తర్వాత వాళ్ళు తినేసాక కొంచెం పనులన్నీ సెట్ చేశాక తింటున్నాము. నేను మమ్మీ తినేమన్నాను, నేను నా వరకు కొన్ని వేసేసి కొంచెమే పిండి ఉండే అప్పుడు వేసేసి తింటున్నాను. అండ్ లంచ్కి వచ్చేసి మమ్మీ రైస్ తినేసాక వీడియో తీస్తున్నాను. రైస్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ వంకాయ కర్రీ అనమాట, చాలా మంచిగా అయింది. అండ్ టమాటా రసము అండ్ బెండకాయ అనమాట. అండ్ ఇంకా మురుకులు చూసారు కదా, మురుకులు నా ఫేవరెట్. బట్ మామూలుగా తినను, బట్ చాలా అయితే ఇష్టం. అండ్ ఇవి నా కోసం అమ్మ అప్పలు వస్తుంది, చెక్కలు, అంతే. అండ్ ఇప్పుడైతే బతుకమ్మకి రెడీ చేయడానికి ఫ్రెష్ అయ్యాను. కమ్మలు విరిగిపోయాయి అండ్ చిన్న బొట్టు. సో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తొచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ పాడ్యమి నుండి అష్టమి వరకు 9 రోజులు రోజుకో తీరున బతుకమ్మ పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో జరుపుకునే ఏకైక పెద్ద పండుగ బతుకమ్మ. సో బతుకమ్మ జరుపుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ నాకు తెలిసిన రీజన్ మాత్రం ఒక్కటే. 1000 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనక అనేక కథలు ఉన్నాయి, కానీ నాకు మీకు చెప్తున్నది ఒకటే అనమాట. చోళరాజు అయిన ధర్మాంగుడనుకి 100 మంది కొడుకులు పుడతారు. సో వాళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టక ఒక అమ్మాయి పుట్టింది కదా, సో తను మంచిగా బతకాలని దానికి బతుకమ్మ అనే పేరు పెడతారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు బతకాలి, ఎప్పుడు ఉండాలి మాతో అన్నట్టుగా అలా పేరు పెడతారు. ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తూ ఆ అమ్మాయినే బతుకమ్మగా పూలతో పేరుస్తూ ఇలా బతుకమ్మ ఆడతారంట. సో నాకు ఇదొక్కటే తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా నాకు ఒక సాంగ్ ఉంటుంది అనమాట బతుకమ్మది, దాంట్లో తెలిసిందనమాట. సో 9 రోజులు బతుకమ్మ చేసి ఆడతామని చెప్పాను కదా. సో 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ చేసి ఆడతామన్నమాట. ఒక్కొక్క టైపు ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ బతుకమ్మకి. సో ఆ 9 రోజులు చేసుకునే బతుకమ్మ పేర్లు నేను ఇప్పుడు చెప్తానమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎంగిల పూల బతుకమ్మ. సో ఆ రోజు ఏదైనా ప్రసాదం పెట్టవచ్చు. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి అటుకుల బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మకి అటుకులు బెల్లంతో ప్రసాదం పెడతాము. అండ్ థర్డ్ డే వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజు ముద్దపప్పుతో చేసిన ప్రసాదం పెట్టాలి. అండ్ ఫోర్త్ డే వచ్చేసి నానబియ్యం బతుకమ్మ. ఆ రోజు పాలు బెల్లం నానబెట్టిన బియ్యం ఇవన్నీ ప్రసాదం చేసి పెట్టాలి. ఫిఫ్త్ డే వచ్చేసి అట్ల బతుకమ్మ. ఆ రోజు ఉప్పుడు బియ్యంతో అట్లు చేసి పెట్టాలి. నెక్స్ట్
డే వచ్చేసి అలిగిన బతుకమ్మ. సో భలే వెరైటీగా ఉంది కదా, అలిగిన బతుకమ్మ. సో ఆ బతుకమ్మ అలుగుతుంది కాబట్టి నో ప్రసాదము. అండ్ 7th డే వచ్చేసి వేపకాయ బతుకమ్మ. ఆ రోజు ఏ పిండి వంటలన్నా చేసి పెట్టొచ్చు ప్రసాదంగా. అండ్ 8th డే వచ్చేసి వెన్న ముద్ద బతుకమ్మ. నువ్వులు, వెన్న, బెల్లం ఇవన్నీ మిక్స్ చేసి ప్రసాదం చేసి పెట్టాలి. అండ్ 9th డే వచ్చేసి సద్దుల బతుకమ్మ అనమాట. సో సద్దుల బతుకమ్మ రోజు ఏ ప్రసాదమైనా పెట్టవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకోటి మా మమ్మీ అయితే ఏమంటారు దాన్ని, ఏదో అంటారండి, మాలిజ మీకు తెలుసో లేదో తెలియదు నాకు. చపాతి జొన్న రొట్టెతో చేస్తారు అనుకుంటా. మా మమ్మీ దేంతోనైనా చేయొచ్చు, చపాతి జొన్న రొట్టె. మా మమ్మీ మాత్రం చపాతీతోనే చేస్తారు. చపాతీ మంచిగా మనం మామూలుగానే ఎలా కాల్చుకుంటామో చపాతీ చేసేసి వేడిగా ఉన్నప్పుడే బెల్లం కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా రెండు మిక్స్ చేసి బాగా కలపాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి, అప్పుడే మంచిగా బెల్లం చపాతీ కంటే అది మాలిజలాగా తయారవుతుంది, ముద్దలాగా. అది దర్గాలో ఇస్తారు, నాకు అలా తెలుసు. నాకు చాలా ఇష్టం, బాగుంటుంది, అందరికీ ఫేవరెట్. మా గల్లీ వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట దానికోసము. సో ఈ బతుకమ్మ కూడా మా మమ్మీ అదే చేసింది. ఇక్కడ బతుకమ్మ చేసి వెంటనే ఇంకా మా చపాతీలు చేసి మా డాడీకి ఇస్తే మా డాడీ అంతా మిక్స్ చేసేసి ఇంకా మాలిజ రెడీ చేస్తాడనమాట. సో బాగుంటుంది, నేను తర్వాత చూపిస్తాను అది ఎలాగో. ప్రాసెస్ ఏం షూట్ చేయలేదు నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మమ్మీతో నేను హెల్ప్ చేస్తున్నాను కదా బతుకమ్మకి. నెక్స్ట్ ఇంకా మమ్మీ ఇది పేర్ చేసి మమ్మీ అక్కడికి వెళ్ళింది కదా, నేను ఇంకో సెకండ్ బతుకమ్మ చేశాను. చిన్నగా చేద్దాం అనుకున్నా కానీ పూలు బాగా వేస్ట్ అయిపోతాయి, గుమ్మలకు అన్నిటికి సరిపోయి ఇంకా చాలా మిగులుతాయని నేను కొంచెం చిన్నది కూడా కొంచెం పెద్ద చేశాను. సో నేను మీకు ఇలా చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుంది అనమాట. నేను ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో చూశాను బతుకమ్మ గురించి ఒక షార్ట్ రీల్ సంథింగ్ వచ్చింది. నేను చదివాను, నాకు బాగా అనిపించింది అనమాట. నేను దాన్ని సేవ్ చేసుకొని మళ్ళీ ఒక బుక్లో రాసుకొని పెట్టుకున్నాను, ఇలా యూట్యూబ్లో చెప్పడానికి బాగుంటుంది నా యూట్యూబ్లో అనేసి. సో నేను చెప్తాను, మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే, లీవ్ ఇట్. సరే చెప్తాను, స్టార్ట్ చేస్తాను. బతుకమ్మ మధుర జ్ఞాపకాలు, పట్టుకుచ్చులు, పచ్చని తోరణాలు, ఇంటి నిండా ఆడపడుచులు, వంటింటి గుమగుమలు, చిన్నారుల కేలింతరు, పట్టుబట్టలు, చిన్ననాటి ముచ్చట్లు, అలంకరణకి మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చే మహిళలు, మహారాణులు, పట్టణాలు ఖాళీ అయ్యే వేళ పల్లెలు నిండుగా అవే వేళ అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన బంధువులు కలిసే మధుర క్షణాలు, ఆటపాటలతో బతుకమ్మ ఊరేగింపులు, సందడితో సద్దుల బతుకమ్మ, ఇంకా ఎన్నెన్నో. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే, లివిట్. ఇవంతా ముందు స్టోరీ నేను తెలుసుకొని చెప్పింది, గుర్తుపెట్టుకొని చెప్పింది. బట్ ఇది నాకు నచ్చింది, మీకు ఎలా ఉందో చెప్పండి. అంతే, ఇంకా మాట్లాడతాను, ఇంకా స్క్రీన్లో అయితే చూస్తూ ఉండండి. సో ఇక్కడ ఇంకా నేను అమ్మ ఇంకా పెద్ద బతుకమ్మకి రెడీ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ కింద ఆరెంజ్, తర్వాత ఏమంటారు గునుగు పువ్వు, తర్వాత పట్టుకుచ్చుల పువ్వు అంటారు కదా దాన్ని, అండ్ తర్వాత ఎల్లో బంతిపూలు, తర్వాత ఉంది కదా అమ్మవారికి కడుపు బతుకమ్మది, దాన్ని నింపడానికి అయితే నానా కష్టాలు పడ్డాము. దానికి 2 days ముందే డాడీ వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంది కదా, అది కొట్టేశారనమాట. సో ఆకంతా మమ్మీ ఒక దాంట్లో మంచిగా తీసి పెట్టింది, అదే నింపాము. సో ఇక్కడ మా పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే నేను నా చిన్న బతుకమ్మ స్టార్ట్ చేశాను, చూస్తున్నారు కదా. చాలా ఈజీగా చేశాను, నాకు చాలా ఇష్టం బతుకమ్మ చేయడం అంటే, చాలా బాగుంటుంది కదా. నాకు బతుకమ్మ చేయడం చాలా ఇష్టము. మీకు మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి.
సో ఇక్కడ ఇదంతా నా జ్యువెలరీ అనమాట, నా శారీ, నా జ్యువెలరీ ఇదంతా. అండ్ పక్కన లక్కీ జ్యువెలరీ, లక్కీ డైపర్ కూడా పెట్టుకుంది, లక్కీ నేను వేసుకుంటాను. అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి మమ్మీ శారీ. మమ్మీకి ఏం నెక్లెస్ ఏం వద్దంట, బట్ ఒకటి పెట్టాను నల్ల పుసలు. అండ్ ఇంకేమి లేదు కాబట్టి అదేంటి నెయిల్ పాలిష్ పెట్టాను. అండ్ ఇక్కడ లాస్ట్ది వచ్చేసి నాదనమాట. చూడండి, నా హెయిర్ క్యాప్, బ్యాంగిల్స్ 2 సెట్స్, చోకర్ 3 సెట్స్, వడ్డానము, స్ప్రే బాటిల్ ఇవన్నీ. అండ్ ఇక్కడ బతుకమ్మకి పూజ చేస్తున్నాం మేము. సో ఇంకా రెడీ అయ్యాక బతుకమ్మకి దేవుడికి 2 ఒకటేసారి పూజ చేసేసామన్నమాట. పూజ చేయాలి కదా, గౌరమ్మను కూడా చేసాము, బట్ చూపించలేదు వీడియోలో. బాగా ఏమంటారు, టైం ల్యాప్స్లో పెట్టాను కదా, సో చూపించలేకపోయినట్టున్నాను. సో ఇక్కడ నేను, మమ్మీ, లక్కీ ముగ్గురం నారాయణపేట కట్టుకున్నాం. అండ్ గలీలో అందరు నారాయణపేట కట్టుకున్నారు. అండ్ సో వెనకాల డాడీ వాళ్ళు మ్యాచ్ చూస్తున్నారు. సో మంచిగా మీకు వినిపిస్తుందో లేదో ఇప్పుడు మ్యాచ్ అనమాట. సో బతుకమ్మ అయితే ఇలా ఉంది, చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ నాకు మమ్మీ వాళ్ళ ఇంట్లో దేవుడి రూమ్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం, మంచిగా వెళ్తురు వస్తుంది. ఇప్పుడు మేమున్న రూమ్లో కూడా అంతే. చూడండి బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ పక్కన అది అనమాట. అండ్ ఆ బాక్స్లో ఉంది కదా, అందులోనే మాలిజా పెట్టింది మమ్మీ. ఇంట్లో కొంచెం తీసేసి ఇంకా బయట వాళ్ళందరికీ కొంచెం అనమాట. లక్కీ కూడా సేమ్ వేసుకుంది, గలీలో అందరు సేమే. మళ్ళీ చూపిస్తా, బాయ్ బాయ్. రాక
సో ఇప్పుడు ఇంకా బతుకమ్మలు తీసి చెరువు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. సో ఇంకా లాస్ట్లో ఒక చిన్న వీడియో తీసుకున్నాను వీళ్ళతో ఫొటోస్ అన్నమాట. అంటే ఇక్కడే మేము ఇంటి దగ్గర చాలాసేపు ఆడతాం బతుకమ్మ సాంగ్స్. ఫస్ట్ బతుకమ్మ సాంగ్స్ లిటరలీ ఒక 2 hours 3 hours ఆడతాము. 6 o'clock నుంచి స్టార్ట్ చేసి ఇంకా లిటరలీ 12 వరకు కూడా ఇంటి దగ్గర ఆడి ఇంకా తర్వాత 12 తర్వాత తీసుకెళ్లే వాళ్ళము. ఈరోజు ఏంటో చాలా చాలా తొందరగా కలిసిపోయారు. ఇంకా ఫస్ట్ బతుకమ్మ ఆడినప్పుడు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మాయికి వద్దు కానీ వీళ్ళిద్దరికి ఒక అబ్బాయిని చూడండి. సపరేట్గా ఒక అబ్బాయిని చూడండి. సో బతుకమ్మ పాటలకి ఆడినప్పుడు ఎవరు వీడియోస్ తీయలేదు. తర్వాత ఇంకెవరో ఒకరు ఖాళీగా ఉన్నారు కాబట్టి తర్వాత సాంగ్స్కి తీశారనమాట మా వాళ్ళే. ఇంకా ఇక్కడ మేము గల్లీ దగ్గర ఇంకా అందరు నారాయణపేట కదా, సో ఒక ఫోటో తీసుకున్నాం అన్నమాట. ఎంత బాగుందో కదా. అన్న క్రాస్ అయిపోతాము. సో యూట్యూబ్ కోసం నా కష్టాలు అలా నడుస్తున్నాయి అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీస్తారు, నేను ఒకలా అనుకుంటే ఒకలా తీస్తారు. సో ఇక్కడ ఇవన్నీ ఇంకా మా ఏరియాలో బతుకమ్మలు అనమాట. సో కొంచెం ఆగి ఇంకా ఇక్కడ అన్నీ తీస్తున్నాను. బాగా చీకటిగా ఉంది, సో అందుకే అన్నీ మంచిగా రాలేదు. చూస్తున్నారు కదా. ఇంకా మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. కట్టమైసమ్మది. అందరూ నారాయణపేట, మొత్తం మా ఏరియాలో మొత్తం నారాయణపేట. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆడే అలసిపోతారు కదా, డీజే పెట్టారు అమ్మవారి దగ్గర. సో ఆడే అలసిన వాళ్ళకి ఇంకా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టారనమాట. ఫుడ్ అంటే ప్రసాదము పులిహోర పెట్టారనమాట. వీళ్ళు ఎక్కడ పోయారు మా వాళ్ళు? తిక్కి పడ్డాయి ఇంకా అవసరం. సో నేను ఇక్కడ చూపించడానికి చెరువు అనమాట. సున్నం చెరువు అంటారు. ఇక్కడ సైడ్ నుంచి ఉంటుంది అనమాట. గాయత్రి నగర్ సున్నం చెరువు. సో ఇక్కడ బతుకమ్మని వదులుతున్నారు కదా, మావే. ఇది నేను చేసిన బతుకమ్మని ఇప్పుడు వదిలేది. చూసారా, ఫస్ట్ మా బతుకమ్మని వదిలేరు. ఇది ఒకటి చిన్న బతుకమ్మ. ఇది అమ్ములు అంటారు కదా, మా ఇంటి పక్కన ఉన్నారు శ్రావణి వాళ్ళు, వాళ్ళది. ఇప్పుడు వస్తుంది లైక్. అమ్మవారిని నిమజ్జనం చేశాక ఇంకా అందరి దగ్గర గౌరమ్మని తీసుకొని పుస్తల తాడుకు పెట్టుకుంటాం కదా. తర్వాత ఇంకా మాలిజ తినేసి ఇంకా కట్టమైసమ్మ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వాయనం ఇస్తారనమాట. సో అది తీసుకోవడానికి వచ్చాము. మంచిగా ఉంటుంది వాయనం తీసుకోవడం. బతుకమ్మ రోజు కుంకుమ పసుపు తీసుకోవడం అదృష్టమే కదా. చూద్దాం వచ్చిన కాడికి తీస్తాడు.
నీకు పెళ్లి సవడం ఖాయం ఇందులో వీడియోలో. అమలుకు వద్దంటావు, ఉమదేవిని ఫిక్స్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు. మీరు కిందికి పోయింది కానీ అన్న అక్కడికి రాగానే చూపించిన ఇంకా మనుషుల్ని ఏడుస్తుంది, ఇక బాధపడుతుంది. నన్ను వదిలేసిపోయారు, నన్ను వదిలేసిపోయారు. ప్రవీణ్ గారి లాగా నాకు ఇట్లుండదు, నాకు కోపం వస్తుంది. లోపల ఏడుస్తుంది. సో ఇందా డాడీ ఏం చెప్తున్నారంటే లక్కీకి నిద్ర టైం అయింది కదా, అప్పటికి చాలాసేపు బయట ఉంది, మేము డాన్స్ చేస్తున్నాం అని సౌండ్కి. సరే లక్కీని తీసుకెళ్ళలేదు. లక్కీ డాడీ లడ్డు ఇంట్లోనే ఉంది. కొద్దిసేపటికి లేచి వెతుకుందనమాట. మమ్మీ కనిపించలే, నేను కనిపించలే కదా, ఇంకా ఏడిస్తే ఇంకా డాడీ గుడి దగ్గర తీసుకొచ్చాడు. బట్ అక్కడ కొంచెం క్రాంకీగా ఉండే కానీ ఎక్కడ వీడియో క్లిప్లో చూపించలేదు. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసే ముందు ఒక చిన్న వీడియో అయితే క్లిప్ చూసాను. నాకు గుండె ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు అప్పుడే చాలా హెయిర్ వచ్చేసినట్టు అనిపించింది. చూడండి ఎంత హెయిర్ వచ్చేసిందో. అంతే, నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి వాహనం పూజ, అండ్ ఆ రోజే లడ్డు బర్త్డే అనమాట. బాయ్.